పొంగనూరు వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి పవన్ కళ్యాణ్ రూపంలో ఉపద్రవం వచ్చి పడేట్టుగా ఉంది. జగన్ రెడ్డి హయాంలో పెద్దిరెడ్డి అవినీతికి అడ్డే లేదు. ఎర్రచందనం దగ్గర నుండి ఇసుక, అసైన్డ్ భూములు, భూ కబ్జాలు, మఠం భూముల దాకా దేన్ని వదలలేదు. జగన్ అండతో చిత్తూరు జిల్లాను పెద్దిరెడ్డి తన జాగీర్గా తయారు చేసుకున్నాడు. ఆయన చెప్పిందే వేదం. అక్కడ మద్యం కుంభకోణంలో పెద్దిరెడ్డి తనయుడు మిథున్ రెడ్డి ఇరుక్కోవటం పెద్దిరెడ్డికి తగిలిన మొదటి షాక్. ఇప్పుడు రెండో అతిపెద్ద షాక్ పవన్ కళ్యాణ్ రూపంలో రాబోతుంది. మొన్న పవన్ కళ్యాణ్ తిరుపతి పర్యటనకు వెళ్ళినప్పుడు పెద్దిరెడ్డి ఆక్రమించుకున్న అటవీ భూములను హెలికాప్టర్ నుంచి ప్రత్యేకంగా వీక్షించారు. అలాగే ఎర్రచంద్రం గోడాన్ని కూడా ఆయన సందర్శించినప్పుడు అక్కడ మీడియాతో మాట్లాడుతూ ఎవరైనా ఎర్రచంద్రం స్మగ్లింగ్ చేస్తే వాళ్ళ తోలు తీస్తా అన్న స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చారు. డైరెక్ట్గా పెద్దిరెడ్డికే ఈ వార్నింగ్ అని జిల్లా ప్రజలు అనుకుంటున్నారు. అంతేకాదు సోమవారం క్యాబినెట్ మీటింగ్లో కూడా పెద్దిరెడ్డి గురించి చెప్పాడని వార్తలు వచ్చాయి. పెద్దిరెడ్డి చేసిన భూ కబ్జాల వివరాలు, ఎర్రచంద్రం అక్రమ రవాణాకి సంబంధించిన ఆధారాలను తొందరలో బయట పెడతానని పవన్ కళ్యాణ్ క్యాబినెట్ మీటింగ్లో చెప్పాడని వార్తలు వచ్చాయి. పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆ పని మీదే ఉన్నాడని ఆయన సన్నిహితులు కూడా చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ చెప్పినట్టుగా చేస్తే కనుక గత 5 ఏళ్లలో అవినీతి అరాచకాలతో చెలరేగిపోయిన పెద్దిరెడ్డికి ఇక మూడినట్టే.